సీక్రెట్ తెలిస్తే మాత్రం నిజంగా అస్సలు వదిలిపెట్టరండి. నేనేం జోక్ చేయడం లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఎవరికైతే జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది నిజంగా గుడ్ న్యూస్ అన్నమాట. సో ఎక్కువ కష్టపడకుండా జుట్టుని ఒత్తుగా పెంచుకోవచ్చు, ఎక్కువ డబ్బుని వేస్ట్ చేయకుండా జుట్టు బాగా ఎక్కువగా గ్రోత్ అయ్యేలా చేసుకోవచ్చు అని చెప్తే కనుక నిజంగా ఇది గుడ్ న్యూసే కదా. సో హెయిర్ లవర్స్ ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూడండి. దీన్ని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీని వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, ఈ కష్టాలు పడలేకపోతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉన్నారా, ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి. నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టాల నుంచి బయటపడి నేను ఈ రోజున సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, అప్పుల బాధలున్నా, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, హెయిర్ లవర్స్ కి ఇది నిజంగా చెప్తున్నా ఒక గుడ్ న్యూస్ అన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే, ఎవరైతే హెయిర్ ఫాల్ తో బాధపడుతూ ఉంటారో పాపం వాళ్ళకైతే వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి. సో దీనికోసం మనకి వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. ఫస్ట్ ఒక ఆనియన్ ని తీసుకోండి. మీ దగ్గర రెడ్ ఆనియన్ ఉంటే కనుక రెడ్ కలర్, అంటే మంచిగా పింక్ షేప్ లో ఉంటుంది. నేను ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేస్తాను. సో యాక్చువల్ గా నేనే చేసి చూపించాలి మీకు, బట్ నేను కొంచెం వర్క్ టెన్షన్ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను, అందుకే ఇట్లా ఓరల్ గా చెప్పేస్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. నేను చాలా తొందరలోనే మంచిగా చేసి చూపించి, నేను అప్లై చేసుకొని కూడా చేసి చూపిస్తాను అనమాట మీకు. సో మీకు మాత్రం ఇది 100% రిజల్ట్ ని ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటి అక్క చూపించడం లేదు, వాళ్ళు అప్లై చేసుకోకుండా మనకు చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఇది మేము అప్లై చేసుకునేదే, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు జెన్యూన్ రివ్యూ నేను ఇస్తున్నాను అని చెప్పి అనుకోండి. ఓకేనా? ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక చిన్న ఆనియన్ తీసుకోండి. రెడ్ కలర్ ఆనియన్ అయితే మీకు చాలా బాగా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఆనియనే ఎందుకంటే కనుక ఆనియన్ లో మనకి సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? మన బాడీలో ప్రోటీన్ తక్కువగా ఉండడం వల్ల, కాల్షియం తక్కువగా ఉండడం వల్ల, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల, లేదా మనకి ఏదైనా డిసీజెస్ వస్తే కనుక మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కానీ మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. సల్ఫర్ ఏం చేస్తుంది అంటే కనుక మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేస్తుంది. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి మనం స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్తారు అంటే మినాక్సిడైల్ ఒకటి సజెస్ట్ చేస్తారనమాట. 2%, 5% వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి ఇది యూజ్ చేయండి, అది యూజ్ చేయండి అని చెప్పి మనకి సజెషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ మినాక్సిడైల్ లో కూడా సల్ఫర్ ఉంటుంది. అది కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేస్తుంది అనమాట. దానివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. అటువంటి సల్ఫర్ ఎక్కువగా ఉండేది మనకి ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే ఆనియన్ లో అనమాట. మనకి సైంటిఫిక్ గా కూడా రుజువైందండి. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఎక్సలెంట్ గా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఆనియన్, రెడ్ కలర్ లో ఆనియన్ ఉంటుంది కదా, అది మీడియం సైజ్ తీసుకోండి. దాని పీల్ అనేది తీసేసుకొని ఒక 4 ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇంకా ఒక 2 ఇంచెస్ అల్లం ముక్కను తీసుకోండి. అల్లాన్ని నీట్ గా కడుక్కోండి. అల్లంలో కూడా మనకి సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనకి హెయిర్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేసి అక్కడ వెంట్రుక బయటికి వచ్చేలా ఇది చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది. హెయిర్ మంచిగా రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది.
బేబీ హెయిర్ మంచిగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట. నిజం చెప్తున్నాను, ఇది ఎక్సలెంట్ సిరం అండి. ఈ జింజర్ అంటే ఈ యొక్క అల్లాన్ని 2 ఇంచెస్ తీసుకున్నారు కదా, నీట్ గా క్లీన్ చేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్ తో పాటు మిక్సీ జార్ లో వేయండి. అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క మిక్సీ జార్ లో వేయండి. ఓకేనా. ఇక్కడ మీరు ఒక చిన్న పని చేయాల్సింది ఏంటి అంటే కనుక, రైస్ ని నైటే నానపెట్టుకోండి. నైట్ నానపెట్టుకొని రైస్ వాటర్ నైనా యూజ్ చేసుకోవచ్చు. రైస్ వాటర్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ వచ్చేది గంజి. అవునండి, గంజి అనమాట. మీరేం చేస్తారంటే ఒక చిన్న గ్లాసు సగానికి, ఎక్కువ వేస్ట్ చేయొద్దు, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు సగానికి వాటర్ తీసుకోండి. ఆ వాటర్ రైస్ తీసుకోండి, బియ్యం తీసుకోండి. మీరు ఇంట్లో ఏవైతే వాడుకుంటారో అవి తీసుకోండి. ఆ బియ్యాన్ని తీసుకొని అది గిన్నెలో వేసుకొని మామూలుగా అన్నం ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకోండి. అన్నానికి మనం కరెక్ట్ గా వాటర్ పోస్తాం కదా, ఇందులో కొంచెం ఒక 2 రెట్లు వాటర్ అనేది ఎక్కువ పోయాలన్నమాట. ఇక అన్నం చక్కగా మెత్తగా సాఫ్ట్ గా అయిన తర్వాత ఆ వచ్చిన నీళ్ళని మనం వంచేసుకోవాలన్నమాట. అలా వంచేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి గంజి వస్తుంది కదా, మీకు పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు. అన్నం నుంచి గంజిని తీసుకోండి. లేదా మీరు ఇంట్లో ఉడికేటప్పుడు కూడా అన్నం ఏం చేస్తారంటే, నార్మల్ గా ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, అన్నం వండుకునేటప్పుడు కొంచెం రోజు పోసే కంటే కూడా కొంచెం అమ్మని ఎక్కువ పోయమనండి వాటర్. ఆ గంజి వంచుకోండి, ఒక చిన్న గ్లాసుడు వంచుకోండి, గంజి సరిపోతుంది. గంజి ఎక్సలెంట్ గా యూజ్ అవుతుందండి, జుట్టు బాగా గ్రోత్ అవుతుంది అనమాట. గంజి చాలా మందికి తెలియని సీక్రెట్. కొంతమంది రైస్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు, రైస్ వాటర్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్ గంజికి ఉంటుంది అనమాట. గంజి మన జుట్టు ఊడడాన్ని కంట్రోల్ చేస్తుంది, జుట్టు బాగా దట్టంగా పెరిగేలా చేస్తుంది, జుట్టు చిక్కులు పడడాన్ని తగ్గిస్తుంది, మనకి రూట్స్ నుంచి కుదుళ్ళు గట్టి పడేలా చేసి హెయిర్ గ్రోత్ బాగా అయ్యేలా చేస్తుంది అనమాట. సో చాలా బాగా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది గంజి. ఆ గంజిని తీసుకొని ఒక 1/2 గ్లాస్ తీసుకోండి. మీకు ఫుల్ పెద్ద హెయిర్ అనుకోండి, ఫుల్ గ్లాస్ తీసుకోండి, లేదా ఒక 1/2 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఆనియన్ వచ్చేసి, ఆనియన్ అల్లం ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసేసుకొని మనకి టీ కానీ కాఫీ కానీ వడబోసుకుంటాం కదా, ఆ ఫిల్టర్ ఉంటుంది, ఆ స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఆనియన్ ఇంకా ఉల్లిపాయ ఇంకా వచ్చేసి అల్లం ఈ రెండింటిని రసాన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఆ రెండింటి నుంచి రసం కిందకి దిగుతుంది. ఆ రసంలో ఈ గంజిని కలపండి. ఈ ఉల్లిపాయ అల్లం యొక్క రసంలో ఈ గంజిని కూడా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనకు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి మీకు మెడికల్ షాప్ లో దొరుకుతాయి. ఒక్కొక్కటి 3 రూపీస్ ఎంత ఉంటుంది అనమాట వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్ అనేది. అవి ఒక 2 క్యాప్సిల్స్ అనేది అందులో వేసేసుకోండి. చక్కగా అది మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక కాటన్ డిప్ చేసి నీట్ గా స్కాల్ప్ అంతా కూడా, మొత్తం స్కాల్ప్ అంతా కూడా నీట్ గా పెట్టేసేసుకోండి ఆ సిరం ని. ఇది మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక ఒక 1 వీక్ ఉంటుంది స్టోర్ మంచిగా. ఇంకా 1 వీక్ అంటే ఎక్కువ ఉంచేసారనుకోండి అది పాడైపోతుంది అనమాట. సో 1 వీక్ ఉంచుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ వాడుకుంటే ఇంకా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఎక్కువగా బాగా సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అటువంటి వారు వీక్లీ 2 టైమ్స్ వాడుకోండి, లేదా 1 టైం వాడినా కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంచి సిరం అండి, చాలా బాగా మంచిగా వర్క్ అవుతుంది. సో మొత్తం తలంతా అప్లై చేసుకొని ఏమన్నా మిగిలితే హెయిర్ ఎండ్స్ కి అప్లై చేసుకోండి. మీ మెయిన్ టార్గెట్ మాత్రం హెయిర్ మొత్తం తలంతా అప్లై చేసుకోవడం అనమాట. నీట్ గా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవడం. అప్లై చేసుకొని మీ ఫింగర్స్ తోటి నీట్ గా ఒక 2 మినిట్స్ అనేది మసాజ్ లాగా చేసేసుకొని అలా 30 to 45 మినిట్స్ అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత మీరు చక్కగా నీట్ గా ఒక 30 to 45 మినిట్స్ ఆఫ్టర్ మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూతో తలంతా కూడా నీట్ గా షాంపూ చేసేసుకోండి, అంటే హెడ్ బాత్ చేసేసుకోండి అనమాట. దీని వల్ల మీరు అంటే ఇది కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మీ స్కాల్ప్ pH లెవెల్ మంచిగా మెయింటైన్ అవుతుంది, చక్కగా స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ అయిపోతాయి, డాండ్రఫ్ తగ్గిపోతుంది, జుట్టు చాలా చాలా మంచిగా గ్రోత్ ఉంటుందండి. మనకి వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని చాలా మంది అనుకుంటూ ఉంటారు, అయ్యో మేము బయట నుంచి ఈ సిరం తెచ్చుకున్నాము, ఇంత పెట్టుకున్నాము, అయ్యో మాకు ఇది వర్క్ అవ్వడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మాకు ఎన్ని వాడినా, ఎన్ని ప్యాక్స్ వాడినా కూడా మాకు రిజల్ట్ రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చక్కగా ఇది ఇంట్లో హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు చేసుకోవచ్చు, ఇంకా అబ్బాయిలకి చాలా మందికి బట్టతలు వచ్చేస్తూ ఉంది ఇప్పుడు చిన్న వయసులోనే, సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి సీరం అనమాట, చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే హోమ్ రెమెడీస్ పనిచేస్తాయా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎక్కడో వరకు దేనికండి,
మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి నేను ఇది మొన్ననే చెప్పాను. సిస్టర్ వాళ్ళ అమ్మాయి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్తే తనకి దాదాపుగా 3500 రూపీస్ రాసిచ్చారనమాట. సో తనకైతే ఆ సిరమ్స్ అవన్నీ చూస్తే తనకు అవన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 days అలా వాడిందో లేదో తనకి హెయిర్ ఫాల్ ఇంకా సివియర్ గా వచ్చేసింది అనమాట. ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది ఆ సిరమ్స్ అనేవి వాడిన తర్వాత. తనకి చాలా చాలా నీచంగా వర్క్ చేసింది అవి. కానీ కాస్ట్ చూస్తే 3500. అవి దాదాపుగా తనని 3 months వరకు వాడమని చెప్పారంట. ఆ 3 months అనేది తను వాడిన తర్వాత ఇక ఆ పిల్లకి ఒక వెంట్రు కూడా తల మీద ఉండదేమో అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే 3 days లోనే అంటే అంతకు ముందు ఊడిన హెయిర్ కంటే కూడా డబుల్ హెయిర్ ఊడుతుంది అవి అప్లై చేసుకున్న తర్వాత. అటువంటిది 3 months అవి వాడితే కనుక ఇక గుండవడం మాత్రం గ్యారెంటీ అని చెప్పి నేను అవి వద్దు, ముందు ఇది ట్రై చేయని చెప్పి తనకి ఈ సిరం అయితే సజెస్ట్ చేశాను. మనది వాడిన తర్వాత తనకి జస్ట్ 2 times కి రిజల్ట్ కనిపించింది. అనవసరంగా తెచ్చుకున్నాము, అనవసరంగా మనీ వేస్ట్ చేసుకున్నాము, చాలా తప్పు పని చేసాము, పొరపాటు చేసాము. ఇది చక్కగా వర్క్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా దీన్ని వాడుకుంటుంది. తనకి ఇప్పుడు హెయిర్ ఫాలే లేదనమాట. చాలా మంచిగా వర్క్ అవుతుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి నష్టం ఉండదు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్లే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ తో బాధపడుతుంటే మరొకసారి చెప్తున్నాను, వీడియోని తప్పకుండా షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.